శ్రీ సీతారాముల ఆలయంలో గరుడ హనుమాన్ స్వామివార్ల మూర్తి స్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 27 అడుగుల ఎత్తైన హనుమాన్ గరుత్మంతుడు విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ మహోత్సవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో హోమాలు, పూర్ణాహుతి వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. మహోత్సవం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లకు క్షీరాభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఉత్సవ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తదితరులు హాజరయ్యారు. భక్తులు స్వామివారి ఆశీర్వాదాలు పొందుతూ భక్తి భావంతో పాల్గొన్నారు. సుందరకాండ 8 కుండాలలోను स्वामी श्री चरणाः मंगलाशासन पूर्वकम अस्य भक्तस्य गोत्रोद्भवस्य रेपाल गोत्रोद्भवस्य चंद्रशेखर नाम धीरस्य धैर्य वीर्य विजय अभय आदिवारोग्य ऐश्वर्य धन धान्य पुत्र पुत्र अविच्छिन्न संपदा स्थिर जीवन प्रदा सिद्ध्यर्थम सकल शुभ फलाभात्यर्थम राजराष्ट्राभिवृद्ध्यर्थम श्री रामाय महायज्ञ कर्म आचार्य श्रीहस्तेन कारयिष्ये ओम शतमानं भवति शता అన్న చేవటి రామచంద్ర స్వామి టెంపుల్ ని కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ టెంపుల్ సీతారామచంద్ర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ జైన్లు కట్టినటువంటి టెంపుల్. ఈ జైన్లు కట్టిన సుమారుగా 1000 years అబౌవ్ ఉంది. దాని తర్వాత సెకండ్ జైన్ కట్టిన తర్వాత ఐదో నవాబు దగ్గర పనిచేసేటువంటి మంత్రులు వాళ్ళు సెకండ్ దీన్ని పునఃప్రతిష్ఠ చేశారు. మొన్న 16లో మళ్ళా గుడి అంతా పాడైపోయిందని తెలవడంతో నేను బాధ్యత తీసుకొని ఎమ్మెల్యేగా మళ్ళా కూడా 16లో దీని మళ్ళా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో పెద్దగా 63 ఫీట్ల ఉన్నటువంటి ఏదైతే గోపురం కట్టాం, అప్పుడు గరుడ గోపురం కట్టాం. విగ్రహాలు కూడా ఆ రోజు స్థాపించినటువంటి విగ్రహాలు, ఈ రోజు స్థాపించిన విగ్రహాలు కాదు. గతంలో ఉన్నటువంటి విగ్రహాలు స్థాపించారు. జైలు స్థాపించిన విగ్రహాలే ఉన్నాయి. ఆ విగ్రహాలకి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇలా పటాభి సీతారామచంద్ర స్వామి అంటే ఇలా ఒక ప్రత్యేకత ఉంది, మిసాల్ ఉంటుంది సీతారామచంద్ర స్వామికి. భరతుడు, శత్రుఘ్నుడు, రాముడు, లక్ష్మణుడు ఉన్నటువంటి, సీత ఉన్నటువంటి, హనుమంతుడు ఉన్నటువంటి ఏకైక టెంపుల్ భారతదేశంలో ఇదే టెంపుల్. దానికి కొత్తగా 127 అడుగులటువంటి హనుమంతుడు, గరుడు 27 గరుడును కూడా ఈ రోజున ప్రతిష్టగా పాలాభిషేకం చేసుకున్నాం.
రేపు చిన్నజీవ స్వామి గారు రాబోతా ఉన్నారు. ఎల్లుండి మళ్ళా చిన్నజీవ స్వామి గారితో పూర్తిగా పూజలు జరుగుతా ఉన్నాం. 22వ తారీఖు నాటికి ఊర్లో కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి యాత్ర తీశాం అందరూ ప్రజల కోలాటల మధ్యలో. ఈ రోజున విఐపీలు కూడా కేటీ రామారావు గారు, అదే విధంగా ఉన్నటువంటి వివేకానంద గారు, మల్లారెడ్డి గారు, సుఖీపురాజు గారు కూడా దర్శనం చేసుకున్నారు. రేపు కూడా రాష్ట్ర మంత్రి కూడా ఉండ సురేఖ గారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేసాం, వస్తా ఉన్నది. అదేవిధంగా కేంద్ర మంత్రులు రమ్మన్నాం, వాళ్ళు కూడా వస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో 6 గంటల నుంచే ఇవాళ గరుడికి హనుమంతునికి పాలాభిషేకం చేయబోతా ఉన్నారు. ఇంకొక 2 రోజులు ఈ కార్యక్రమం జరుగుతాయి. ఖచ్చితంగా ఈ భగవంతుని ఆశీర్వాదం రాష్ట్ర ప్రజల మీద, దేశ ప్రజల మీద, మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల మీద ఖచ్చితంగా ఉండాలని, దీవెనలు ఉండాలని, అందరి కుటుంబం చల్లగా ఉండాలని, భారతదేశానికి ఆపద జరగొద్దని, రాష్ట్రానికి ఈ ఆపద జరగొద్దని, ముఖ్యంగా నా కుకట్పల్లి ప్రజలకు ఈ ఆపద జరగొద్దని, నా కార్యకర్తలకు ఈ ఆపద జరగొద్దని భగవంతుని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.